Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ మీద దుండగుడు తెల్లవారుజామున దాడి చేశాడు. వెన్నుముకకి తీవ్ర స్థాయిలో దెబ్బ తగిలింది, సర్జరీ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడిందని లీలావతి హాస్పిటల్ సర్జన్స్ చెప్తున్నారు. వెన్నుముక నుంచి ఫ్లూయిడ్స్ పోయాయి, వెన్నుముకకి సర్జరీ చేశాము, 2.5 అంగుళాల కత్తిని కూడా తొలగించామని చెప్తున్నారు. యూజువల్గా ఇలా ఫ్లూయిడ్స్ పోతే ఏమవుతుంది, వెన్నుముక మీద అంత తీవ్ర స్థాయిలో దాడి జరిగితే ఏం జరుగుతుంది? మనతో పాటుగా ఉన్నారు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కోటేశ్వర ప్రసాద్ గారు. ప్రసాద్ గారు, నమస్కారం. నమస్తే అండి. సో ఇట్లాంటి యాక్సిడెంట్స్ కావచ్చు, ఆర్థోపెడిక్ ఇంజరీస్ కావచ్చు, ఇలాంటివన్నీ మీరు చాలా క్వైట్ కామన్గా ఉంటాయి. కాకపోతే యాజ్ ఎ కామన్ పర్సన్గా చూసినప్పుడు వెన్నెముక నుంచి ఫ్లూయిడ్స్ పోయాయి, వెన్నెముకకు తీవ్ర స్థాయిలో గాయమైంది, అక్కడ నుంచి ఒక కత్తిని కూడా తీశారు 2.5 అంగుళాలు అనుకున్నప్పుడు ఏం జరుగుతుంది వెన్నెముకకి? నిజానికి ఇది అంటే అసలు బేసికలీ ఫస్ట్ పాపం సైఫ్ అలీ ఖాన్ గారికి ఈ సంఘటన జరగటం చాలా బాధాకరం. అండ్ విల్ ప్రే ఫర్ హిస్ స్పీడీ రికవరీ. ఆయన త్వరగా కోలుకొని రావాలని ఫస్ట్ విల్ ప్రే ఫర్ హిమ్. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, స్పైన్ చాలా ఇంపార్టెంట్ పార్ట్ హ్యూమన్ బాడీలో. బికాజ్ స్పైన్ అనేది బ్రెయిన్ నుంచి ఎంటైర్ బాడీ రన్ అవుతుంది, స్పైనల్ కార్డ్. సో ఈ స్పైనల్ కార్డ్ బేసిక్గా మన బ్రెయిన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని శరీరంలో రకరకాల అవయవాలకి ఇన్ఫర్మేషన్ క్యారీ చేస్తుంది. హౌ లైక్ ఎన్ ఎలక్ట్రికల్ డిశ్చార్జ్. మనకి పవర్ కరెంట్ ఎలా మనం స్విచ్ ఆన్ చేస్తే లైట్ వెలుగుతుంది, ఫ్యాన్ పనిచేస్తుంది, అట్ ద సేమ్ టైం ఏసీ పనిచేస్తుంది, అలా మల్టిపుల్ వర్క్స్ చేస్తూ ఉంటుంది. అంటే ఒక ఎలక్ట్రిసిటీ ఎనర్జీ సేమ్, బట్ ఇట్ డస్ వేరియస్ యాక్టివిటీస్. సేమ్ వే ఇక్కడ కూడా ఎనర్జీ సిగ్నల్ ఈజ్ సేమ్, బట్ ఇట్ డస్ వేరియస్ థింగ్స్. నేను మాట్లాడుతున్నాను మీతో, అట్ ద సేమ్ టైం నా బాడీలో ఆర్గాన్స్ పనిచేస్తున్నాయి, హార్ట్ పనిచేస్తుంది, నా బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది, అట్ ద సేమ్ టైం నా హ్యాండ్ మూవ్మెంట్స్ చేస్తున్నాను, సెన్స్ ఫీల్ అవుతున్నాము. ఎనర్జీ సేమ్, బట్ ఇన్ని రకాల యాక్టివిటీస్. అంటే ఎంత హై పవర్ ఆఫ్ ప్రాసెసర్ మన బ్రెయిన్ లో దేవుడు సృష్టించాడు అనేది ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్. ఈ ప్రాసెసర్ మిరకిల్. అందుకనే కదా మనం ఎంత చేసినా కానీ దేవుడి సృష్టికి మనం సరితూగలేమని. నేచురల్, కొంతమంది దేవుడు నమ్మని వాళ్ళు ఉంటారు, మన దేవుడు అంటే మేబీ దే మే ఫీల్ బ్యాడ్, బట్ ఈ సృష్టిలో నేచురల్గా నేచర్ నుంచి వచ్చిన వీటికి మళ్ళీ ఎవరూ రిక్రియేట్ చేయలేకపోతున్నాం. మనకి ఎంత మెడికల్ నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా మనం ఒక 5%, 2%, 1% ఏదో దాన్ని అడ్రస్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాం, ఆఫ్ కోర్స్. సో ఈ పర్టికులర్ ఇంజరీలో మీరు చెప్పినప్పుడు ఫ్లూయిడ్ పోయింది సర్వైకల్, అదే వాట్ ఎవర్ స్పైన్ నుంచి అని చెప్పినప్పుడు, ఈ పర్టికులర్ స్పైనల్ కార్డ్ బయట డ్యూరా అని ఒకటి ఉంటుంది. డ్యూరా ఈజ్ నథింగ్ బట్ ఈ లోపల ఉండే స్పైనల్ కార్డ్ నరాల్ని ప్రొటెక్ట్ చేసేది. ఇలా ఉంటుంది, సేమ్ లైక్ ఒక ఎలక్ట్రిక్ కేబుల్ మనం స్ట్రిప్ చేస్తే లోపల కాపర్ వైర్స్ ఎట్లా ఉంటాయో, ఈ కాపర్ వైర్స్ ఉన్న పైన ఉన్న తొడుగే ఈజ్ డ్యూరా. కాకపోతే కాపర్ వైర్స్కి డ్యూరాకి తేడా ఏంటి అని అంటే, ఈ డ్యూరాలో సిఎస్ఎఫ్, సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది కాన్స్టెంట్గా. మన బాడీలో ఎట్లా బ్లడ్ ఎట్లా సర్క్యులేషన్లోనే ఉంటుందో, హార్ట్ పంప్ చేస్తూ ఉంటుందో, ఈ పర్టికులర్ సిఎస్ఎఫ్ అనేది బ్రెయిన్ నుంచి ప్రొడ్యూస్ అయ్యి సిస్టమిక్లో నర్వ్స్ మాత్రమే కూల్ చేస్తూ ఉంటుంది. అది డ్యూరాలో మాత్రమే ఉంటుంది, ఎక్కడ ఉండదు. సో ఈ కూలింగ్ సిస్టము ప్లస్ న్యూట్రిషన్, ఈ నరాలకి న్యూట్రిషన్ కూడా కావాలి కదా, ప్రోటీన్ కావాలి, ఎక్కువ ప్రోటీన్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది సిఎస్ఎఫ్లో. ఈ న్యూట్రిషన్ ప్లస్ అట్ ద సేమ్ టైం కూలింగ్ సిస్టమ్, బేసికలీ దట్స్ వాట్ ఈజ్ సిఎస్ఎఫ్ అంటారు. సిఎస్ఎఫ్ అంటే సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్. ఇప్పుడు పాపం ఆయనకి జరిగిన ఈ స్టాబ్ ఇంజరీస్లో ప్రాబబులీ వన్ ఆఫ్ ద అంటే స్టాబ్, ఆ వూండ్ వెళ్ళి డ్యూరాని పంక్చర్ చేసి ఆ డ్యూరాలో నుంచి ఫ్లూయిడ్ బయటికి రావటం, లీక్ అవటం జరుగుతుంది. డ్యూరా అనేది ఎక్కడ ఉంటుంది మనకి? మొత్తం ఎంటైర్ స్పైనల్ కార్డ్ లో డ్యూరా ఉంటుంది, కంప్లీట్ గా పైనుంచి మొత్తం వెన్నెముక మెడ నుంచి స్టార్ట్ చేస్తే హైపోథాలమస్, అక్కడి నుంచి కింద లంబార్ సాక్రమ్ దగ్గర దాకా డ్యూరా అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు తనకి గాయమైంది ఆ డ్యూరాలో ఏ పార్ట్ అనేది, అంటే ఏ బోన్ దగ్గర అయింది ఏంటి అనేది తెలియదు కదా అసలు మనకంటే. ఈ వచ్చిన లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మల్టిపుల్ స్టాబ్ వూండ్స్ అని విన్నాను, నేను కూడా చదవటం జరిగింది. 6 to 7 times ఆ దుండగుడు అతని పైన స్టాబ్ చేయటం జరిగింది. వీటిలో వన్ ఆఫ్ ది ఇంజరీ వాజ్ ఆన్ ద బ్యాక్, 1 or 2 ఇంజరీస్ వర్ ఆన్ ద బ్యాక్. ఈ వెన్నెముక ఏదైతే ఉందో ఆ వెన్నెముక తగిలి ఆ బోన్ బ్రేక్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళి డ్యూరా లోపల ఉండే నరం, ఆ నరాన్ని కూడా కట్ చేసింది. అంటే ఇప్పుడు డ్యూరా అయితే కట్ అయింది, బట్ నరం కట్ అయితే మాత్రం
చాలా రికవరీ అనేది స్లోగా ఉండొచ్చు, ఒక్కొక్కసారి రికవరీ కూడా అవ్వకపోవచ్చు. ఇప్పుడు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు అంత స్టేబుల్గానే ఉందని అంటున్నారు, రికవరీ అవుతున్నారు అని రికవరీ అవుతున్నారని చెప్తున్నారు. కానీ మనకి ఇంకా తెలియని విషయం ఏంటంటే ఆయన నడుచుకొని బయటకు వచ్చేదాకా మనకి ఆయనకి జరిగిన ఇంజురీ ఏంటి అనేది మనకు తెలియదు. ఒక్కొక్కసారి డాక్టర్స్ కూడా అంత ఇన్ఫర్మేషన్ పబ్లిక్ డొమైన్లో పెట్టలేరు, Exactly. ఎందుకంటే ఈజ్ ఏ సెలబ్రిటీ, ఎంతోమంది చాలా అభిమానంతో ఉంటారు కాబట్టి ఏమన్నా గ్రాస్ ఇంజురీస్ అయినాయి అని వాళ్ళు వెంటనే చెప్తే జనం వెళ్ళిపోయి హాస్పిటల్ ఎన్వైరన్మెంట్లోకి లేకపోతే ఇవన్నీ జరుగుతాయి కాబట్టి గార్డెడ్గా దాని గురించి ఒపీనియన్ చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో ఈ సర్జరీ అనేది ఎంత టైం పడుతుంది? ఇప్పుడు మీరు చెప్పారు ఆ రికవరీ అనేది ఎంత అవుతుంది? ఆయన ఎప్పుడు నడిచి బయటికి వస్తారు అనేది తెలియదు అనుకున్నప్పుడు. యా, టిపికల్గా స్పైన్ సర్జరీస్, ఇప్పుడు మీ ముందు మాట్లాడే ముందు నేను ఒక స్పైన్ సర్జరీ కూడా అటెండ్ అయ్యి వస్తున్నాను. సో ఈ స్పైన్ సర్జరీస్ అనేవి వేరియస్. ఒకవేళ ట్రామా అంటే ఇప్పుడు ఆయనకి ఒక స్టాబ్ ఇంజరీ, మాకు జనరల్గా వచ్చేవి ఈ ల్యాండ్ మైన్ బ్లాస్ట్ ఇంజురీస్. Yeah. ల్యాండ్ మైన్ అంటే యుద్ధం జరిగే నుంచి అక్కడ ల్యాండ్ మైన్ బ్లాస్ట్ అవటం వల్ల స్పైన్ ఇంజురీస్ అవ్వటము, లేకపోతే బుల్లెట్స్ ఎక్కువ మాకు ఈ మిడిల్ ఆఫ్రికన్, ఈస్టర్న్ ఆఫ్రికన్ నుంచి వార్ జరిగే ప్రదేశాలు, సుడాన్ ఒకటి, సొమాలియా ఒకటి, ఇక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, యెమెన్ ఒకటి, అక్కడ పాపం సోల్జర్స్ వార్లోకి వెళ్ళినప్పుడు, లేకపోతే మన సోల్జర్స్ వార్లోకి వెళ్ళినప్పుడు, వార్లో ఉన్నప్పుడు, ప్రస్తుతం మనం ఏ వార్లో లేము, బట్ వార్ సిచ్యువేషన్స్లో ఈ బుల్లెట్ షాట్స్ తగులుతాయి. లేకపోతే ఆర్సనల్ అంటే ఈ బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు దానికి సంబంధించిన పెంకులు అన్నీ వెళ్ళిపోయి శరీరంలో గుచ్చుకుంటాయి. చెల్లా చెదురుగా ఆ స్పైన్ చుట్టూ ఇరుక్కుంటాయి, కొన్ని స్పైన్ ఇంజురీ చేస్తాయి. అలాంటప్పుడు మనం ప్రతి సర్జరీ సేమ్ కాదు. ఒకవేళ ఇది సింగిల్ ఐసోలేటెడ్ స్టాబ్ ఇంజురీ కాబట్టి వాళ్ళకి పాయింట్ అంటే ఇక్కడ ప్రాబ్లం ఉంది, గుచ్చిన చోట గాయం ఉంటుంది. ఆ ఎంఆర్ఐలోను సిటీ స్కాన్లో బోన్ ఇంజురీ ఎంత అయింది, నర్వ్ ఇంజురీ ఎంత అయింది అని తెలుసుకొని లోపలికి వెళ్ళి అక్కడ ఆ సర్జరీ ఏదైతే చేస్తున్నారో దాంట్లో మెయిన్లీ ఏంటి అంటే ఈ తెగిపోయిన డ్యూరాన్ని రిపేర్ చేయటం. ఒకవేళ నర్వ్ ఇంజురీ ఏమన్నా అయితే ఆ నర్వ్ను కూడా రిపేర్ చేసే టెక్నిక్స్ ఉన్నాయి. సో కాకపోతే ఏంటంటే యూజువలీ ఆ నర్వ్ ఏ లెవెల్లో తగ్గింది, ఒకవేళ ఆయనకి మెడలో గుచ్చుకుందా, లేకపోతే థొరాసిక్ లెవెల్లోనా, నడుములోనా, దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ద ట్రీట్మెంట్ ఏంటి అనేది. ఎనీథింగ్ బిట్వీన్ 1 hour నుంచి 12 hours 13 hours కూడా సర్జరీస్ జరగడం జరుగుతుంది. మేము లాంగెస్ట్ సర్జరీ చేసింది ఆల్మోస్ట్ అరౌండ్ 16 hours ఆన్ సిఆర్పిఎఫ్ పీపుల్ పైన ఒక 10 సంవత్సరాల క్రితం. ఈ మావోయిస్ట్ దాడి వల్ల స్పైన్ అనేది కంప్లీట్గా ఇంజురీ అవ్వటం వల్ల ఆ స్పైన్కి సంబంధించిన ప్రతి లెవెల్ బ్రేక్ అయిన లెవెల్స్ ఫిక్స్ చేసుకుంటూ అట్లా ఒక 14 నుంచి 16 లెవెల్స్ ఫిక్స్ చేసుకుంటూ నరాన్ని రిపేర్ చేసుకుంటూ డ్యూరాన్ని రిపేర్ చేసుకుంటూ అలా ఒక 14-15 hours చేయటం జరిగింది. సో డిపెండింగ్ ఆన్ ఇంజురీ సర్జికల్ టైం అనేది పెరుగుతుంది. సో ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఇన్ని రకాల ఇంజురీస్లో ప్రతి దాంట్లో కూడా స్పైనల్ ఫ్లూయిడ్ లీకేజ్ అనేది ఉంటుందా, లేకుంటే ఎస్పెషల్గా మనం అంటే ఇంజురీనే అక్కర్లేదు, ఆపరేషన్ చేసేటప్పుడు ఒక సర్జన్ కూడా డ్యూరాన్ని కట్ చేయొచ్చు. ఎందుకంటే మీకు తెలుసో తెలీదో చిన్నప్పుడు స్పైన్కి సంబంధించిన సర్జరీస్ అంటే కాశీకి వెళ్ళినట్టు పంపించేవాళ్ళు. ఈయన వస్తాడో రాడో బయటికి, వచ్చినా ఏం కాళ్ళు పనిచేస్తాయో, చేతులు పనిచేస్తాయా, నోరు పోతుందా, కన్ను పోతుందా, వాసన పోతుందా అనేది అది మెంటల్గా ప్రిపేర్ అయి ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం క్యాన్సర్లో అట్లా ఉంటుంది. క్యాన్సర్ వచ్చింది అనగానే హోప్స్ వదిలేసుకుంటున్నారు చాలామంది. అట్ ద సేమ్ టైం ఒకప్పుడు స్పైన్లో కూడా ఏమన్నా స్పైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, స్పైన్కి సంబంధించిన సర్జరీ అంటే అసలు ఇతను బయటకు వస్తాడో రాడో, కాంప్లికేషన్స్, జనరల్ అనెస్థీషియా ఇవన్నీ ఉండటం జరిగేది. కానీ అప్పటికి ఇప్పటికి ఎంతో మార్పులు వచ్చేసినాయి టెక్నాలజీ. ఒకప్పుడు నేను చెప్పినట్టు ఆ ప్రాబ్లం నుంచి ఈరోజు స్పైన్ హాఫ్ అన్ అవర్ 1 hour సర్జరీస్, ఇవాళ చాలా కాంప్లికేటెడ్ సర్వైకల్ స్పైన్ సర్జరీ చేసాం. 4 levels అంటే 4 levelsలో స్పైన్ ఫిక్సేషన్ చేసాం. కరెక్ట్గా 1:45 నిమిషాల్లో సర్జరీ అయిపోయింది. సో అదే ఒకప్పుడు ఒక 6 గంటలు 7 గంటలు 8 గంటలు చేసేవాళ్ళు సర్జరీస్. సో ఈ ఇంప్లాంటేషన్ టెక్నాలజీ కూడా పెరుగుతుంది కాబట్టి, దాని గురించి అవగాహన కూడా పెరుగుతుంది కాబట్టి, ఇప్పుడు మీరు స్మార్ట్ ఫోన్, మీరు చిన్న పిల్లోడికి 5 years పిల్లోడికి వచ్చినా స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేస్తున్నాడు. మన చిన్నప్పుడు స్మార్ట్ ఫోన్ కాదు కదా, మనం కంప్యూటర్ కూడా ఆపరేట్ చేయడం తెలిసేది కాదు. సో ఐ థింక్ టెక్నాలజీ అవైలబిలిటీ అవే కొంది ఇవన్నీ కూడా డెఫినెట్లీ పెరుగుతున్నాయి. వెన్నెముకకి ఇంజురీ అయింది, వెన్నెముకకి సర్జరీ చేసాము అనే దాంతో పాటుగా 2.5 అంగుళాల కత్తి భాగాన్ని కూడా దాంట్లోంచి తీశారు అనేది. అదే నేను విన్నాను, కానీ సర్ప్రైజింగ్. అంటే అసలు అది ఏం కత్తి, అంత పల్చటి కత్తినా, అంతే స్పైన్లో గుచ్చుకొని ఇరిగిపోయింది అని అంటే
ఆర్ అంత వెలాసిటీతో గుచ్చాడా అనేది మనకి ఈజ్ ఎ $1 బిలియన్ క్వశ్చన్. హౌఎవర్ దీన్ని ఫారిన్ బాడీస్ అంటాం. ఫారిన్ బాడీస్ అంటే కత్తి ఉండొచ్చు, ఆర్సనల్ గ్లాస్ పీసెస్ ఉంటాయి, మెటల్ పీసెస్ ఉంటాయి. నేను ఈ మధ్య ఒక సుడాన్ పేషెంట్కి ఒక 45 ఫారిన్ బాడీస్ తీశాను శరీరం. బాంబ్ బ్లాస్ట్కి దగ్గరలో ఉన్నాడు అతను. లక్కీగా ఏమీ అవ్వలేదు, కానీ ఈ ఫారిన్ బాడీ పార్టికల్స్, మెటల్ పార్ట్స్ ఇవన్నీ ఫేస్ నుంచి నెక్, హ్యాండ్, లెగ్స్, థైస్ అన్ని చోట్ల 42 తీసాం. 3 hours 4 hours పట్టింది. సుడాన్ నుంచి డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా అక్కడ తీసుకొచ్చారు? యుద్ధంలో ఉన్నారు కదండి, వాళ్ళు ఈడ బేసిక్ ట్రీట్మెంట్ చేస్తారు అక్కడ, యునైటెడ్ నేషన్స్ వాళ్ళ హాస్పిటల్స్ లోనే ఏదో, బట్ వాళ్ళకి దానికి మించి ఏం చేయడానికి ట్రీట్మెంట్స్ ఉండవు కదా. సో ఇండియా ఈజ్ ద నియరెస్ట్ కంట్రీ. ఒకప్పుడు గల్ఫ్ అది వెళ్ళేవాళ్ళు, కానీ బట్ ఎక్స్పర్టైజ్ సంబంధించి ఇండియా ఈజ్ డెఫినెట్లీ ఎట్ సౌత్ ఏషియన్ రీజన్స్లో వీఆర్ డెఫినెట్లీ గుడ్. మన స్కిల్ కానీ, మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వీఆర్ ఎట్ పార్, అంటే మనం ఎట్ పార్ విత్ ఎనీ వెస్టర్న్ కంట్రీస్, ఐ మస్ట్ సే. సో ఇప్పటికి సైఫ్ అలీ ఖాన్కి ఎలాంటి ఇంజురీ అయింది, ఎక్కడ ఎంత తీవ్ర స్థాయిలో లోతు దిగింది, ఇవన్నీ తెలియకపోయినప్పటికీ బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ జరిగాయి అనుకున్నప్పుడు ఎంత టైం పడుతుంది రికవరీ అయ్యి బయటికి నడుస్తూ రావడానికి? ఒకటి అండి, ఈ స్పైన్ ఇంజురీ కనుక నిజంగా నరానికి తగిలి డ్యూరా పంక్చర్ అయ్యి నరం కనుక కట్ అయితే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. మీకు షూమాకర్ అని ఒక ఫేమస్ ఫార్ములా 1 డ్రైవర్ ఉండేవాడు. అతను ఒక చిన్న యాక్సిడెంట్తో విప్లాష్ ఇంజురీ అని స్పైన్కి, ఐ థింక్ మోస్ట్లీ స్కీయింగ్ చేస్తూను ఏదో అతను పడిపోయి నర్వ్ ఇంజురీ అయిపోయి 10 సంవత్సరాలు బెడ్లో ఉన్నాడు. మోర్ దాన్ 50,000 కోట్లు ఆయన వైఫ్ ఆయన కోసం ఖర్చు పెట్టింది. 50,000 crores మెడికల్ ట్రీట్మెంట్ కోసం ఆయన సంపాదించిన ప్రతి రూపాయి ఖర్చు పెట్టింది ఆవిడ. ఫైనల్ గా ఆయన 10 సంవత్సరాల తర్వాత రికవర్ అయ్యాడు. 10 సంవత్సరాలు 7 years బేసికలీ. సో ఒక్కొక్కసారి నిజంగా నర్వ్ ఇంజురీ అయిపోయి నర్వ్ కనుక రికవర్ అవ్వలేని పరిస్థితిలో డ్యామేజ్ అయితే రికవరీ అనేది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో పర్మనెంట్ డిజబిలిటీ అవ్వచ్చు. ఒకవేళ ఓన్లీ డ్యూరా పంక్చర్ ఓన్లీ అక్కడ మటుకే అయింది అంటే కనుక మాకు 1 month to 15 days to 1 month ఆయన రికవర్ అయ్యి బయటికి రావచ్చు. బయటకు వచ్చినా కానీ ఫిజియోథెరపీ అని అవన్నీ ఇవన్నీ ఒక 2-3 months పట్టే అవకాశం ఉంటుంది. సో యూజువల్ గా ఆర్టిస్టులు, యాక్టర్లు అనగానే వాళ్ళ మీద బోల్డ్ అని హోప్స్ అని వీడియోస్ పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు ఫైట్ చేయాలి, వాళ్ళు డాన్స్ చేయాలి, వాళ్ళ యాక్షన్ ఇలా ఉండాలి అని. సో అవన్నీ చేస్తున్నప్పుడు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మళ్ళీ ఉంటాయి కదా? ఉంటాయి, అఫ్ కోర్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు అలా యాక్సిడెంట్స్లో మన తెలుగులోనే చూస్తే నూతన్ ప్రసాద్ గారికి ఏదో బామ్మ గారి మాట బంగారు ట్రైన్ పై నుంచి కారు పడిపోయి ఆయనకు పాపం పర్మనెంట్ డిజేబుల్ అయిపోయి ఆయన ఐ థింక్ హీ డైడ్, అలాగే చనిపోయారు పాపం. జీవితం కంప్లీట్ గా మారిపోయింది కదా. సో మేబీ ఆ టైంలో అంత టెక్నాలజీ లేకపోవడం వల్ల, అంత సర్జరీస్ చేయలేకపోవడం వల్ల ప్రాబబులీ ఆయనకి పడిపోవడం జరిగింది. అదే ప్రాబబులీ ఈ రోజు జరుగుంటే మేబీ డిఫరెంట్గా సిచ్యువేషన్ ఉండుండొచ్చు, మేబీ ఆయన సేవ్ చేసి ఉండొచ్చు, ఆయన నడిపించి ఉండొచ్చు. ఇంకా చాలా అడ్వాన్సెస్ వస్తున్నాయి. ఇప్పుడు ఎగ్జోస్కెలిటన్స్ అని వచ్చినాయి. మీరు ఈ మధ్య ఐ రోబోట్ అని ఒక సినిమా ఒకటి వచ్చింది ఒక 10 years బ్యాక్. మనిషి బదులు రోబోట్స్ విల్ బి పర్ఫార్మింగ్ ద థింగ్. మనిషి పైన రోబోట్ ఫిక్స్ అయ్యి రోబోట్ విల్ బి డూయింగ్ ద థింగ్. సో ఎగ్జోస్కెలిటన్స్ అంటే ఇట్లా 2 కాళ్ళు 2 చేతులు పడిపోయిన వాళ్ళకి ఎలక్ట్రిక్ బ్రెయిన్ నుంచి తీసుకునే ఎలక్ట్రిక్ స్టిమ్యులస్తో బయట ఒక కవచం లాగా తొడగబడటం జరుగుతుంది చేతులకి, కాళ్ళకి. ఈ కవచం ఏంటి అని అంటే బేసిక్గా కాళ్ళని సేమ్ మన మైండ్ ఎట్లా ఆలోచిస్తుందో ఈ సిగ్నల్స్ పాస్ చేసి ఈ ఎగ్జోస్కెలిటన్ ద్వారా మనిషి నడవటం. అంటే ఎప్పుడు నడవలేని వాడు కూడా, జీవితంలో నడవలేని వాడు కూడా ఈ ఎగ్జోస్కెలిటన్ వల్ల, స్కెలిటన్ అంటే లోపల ఉండేది, ఎగ్జోస్కెలిటన్ అంటే బయట ఉండేది, దానివల్ల నడవటం హైడ్రాలిక్స్తో వర్క్ చేస్తుంది. ఎగ్జోస్కెలిటన్స్ ఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ ద వరల్డ్. 10 years నుంచి చాలా రీసెర్చ్ నడుస్తుంది. మేము ఇక్కడ డే టు డే బయోనిక్ ఆర్ ఇంటెలిజెంట్ లిమ్స్ అని వాడతాం. ఇంటెలిజెంట్ లిమ్స్ అంటే చేతులు పోతాయి, లేకపోతే నర్వ్ ఇంజరీస్ అయ్యి ఇంకేదో పోతాయి. అలాంటప్పుడు మేము ఆ హ్యాండ్కి ఒక తొడుగు ఇవ్వటం జరుగుతుంది. ఆ హ్యాండ్ నార్మల్ హ్యాండ్ లాగే పనిచేస్తుంది. దీన్ని బయోనిక్ లిమ్స్ అంటారు, ఇంటెలిజెంట్ లిమ్స్ అంటారు. కాళ్ళు పోతే కాళ్ళు. సో బేసికలీ అవి ఏంటంటే బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ తీసుకొని ఆ సిగ్నల్స్ ఈ కాళ్ళకి ఈ మెషిన్ ఈ పరికరానికి సెండ్ చేస్తుంది. ఇది జస్ట్ ఆ కాళ్ళలాగా ఇది కూడా పనిచేస్తుంది అనమాట. సో లాట్ ఆఫ్ అడ్వాన్సెస్. ఇప్పుడు ఈ ఒక స్టాబింగ్ జరిగింది,
ఆ తర్వాత తీసుకెళ్ళడానికి హాస్పిటల్‌లో అంబులెన్స్ కానీ, కార్‌లో కానీ కాకుండా ఆటోలో తీసుకెళ్లారు అన్నది. అదే యూజువల్‌గా ఇలా అయినప్పుడు తీసుకోవాల్సినటువంటి కేర్ టిల్ వి రీచ్ హాస్పిటల్ అక్కడి దాకా ఎలా ఒక్కటి తీసుకోవాలి? అండి ఇక్కడ బేసిక్ మనం మిస్ అయ్యింది ఏంటంటే హ్యూమన్ రియాక్షన్ ఎలా ఉంటుందనేది. ఆ! ముందుగా దెబ్బ తగలంగానే మనం ఇప్పుడు ఇక్కడ రోడ్డు పైన యాక్సిడెంట్లు అయితే ముందు నలుగురు తీసుకెళ్ళి ఎత్తేసి ఆటోలో ఏస్తారు. అక్కడ ఆ ఉన్న ఇంజరీ కన్నా ఓ 50% ఇంజరీ ఎక్కువైపోతది. వాడికి అసలు ఏం ఫ్రాక్చర్ అయిందో తెలియదు. లేకపోతే నరం కట్ అయ్యి ఏదైనా బోన్ పియర్స్ అవుతుందేమో. ఈ ఎత్తినప్పుడు ఆ పియర్స్ అయ్యి ఇంకా సో గుచ్చుకుపోతుందేమో. యూజువల్ ఎమర్జెన్సీ ప్రోటోకాల్ ప్రకారం, ఈఆర్ ప్రోటోకాల్ ప్రకారం ఆల్వేస్ యూ షుడ్ కాల్ ఏ మెడికల్ ఎక్స్పర్ట్ హోమ్. బ్లీడింగ్ ఈజ్ ద కీ. హ్మ్. బ్లీడింగ్ ఆపటం ఈజ్ ద కీ. ఎక్కడ ఏవి ఇంజురీస్ ఉన్నాయో ముందు బ్లీడింగ్‌ని కంట్రోల్ చేయాలి. హ్మ్. ఎందుకంటే మీరు ఈ టైము తీసుకెళ్లే లోపల బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది కదా! అది గోల్డెన్ అవర్ అంటాం మళ్ళీ. మన శరీరంలో ఉండే ఆ బ్లడ్ మీరు తీసుకెళ్లే లోపల బ్లీడ్ అయిపోతే ఇంకా అసలు సర్వైవల్ ఇంకా కష్టం అయిపోతుంది. హైపోవోలిమిక్ షాక్‌లోకి వెళ్ళిపోతారు. సో అందుకని ముందు ఏ ఇంజురీస్ అయినా బ్లీడింగ్ స్టాప్ చేయటం కీ. అందుకని మీరు ఎక్కడ చూసినా గానీ ఎమర్జెన్సీ ప్రొసీడ్యూర్స్‌లో హ్మ్. ఎయిర్‌వే, బ్రీదింగ్, ఓకే, అండ్ కార్డియాక్ ఈ 3 కూడా ఇంపార్టెంట్. ఏబీసీ అంటారు. హ్మ్. ఎయిర్‌వే, బ్రీదింగ్ అండ్ కార్డియాలజీ. సో ఈ సర్క్యులేషన్ అంటే ఇది బ్లడ్‌కి సంబంధించింది. ఈ 3 గనక జాగ్రత్తలు తీసుకుంటే ముందు ప్రైమరీగా పేషెంట్ స్టెబిలైజ్ చేస్తారు. హ్మ్. ఒక్కొక్కసారి నర్వ్ ఇంజరీస్ ఉంటాయి. లేకపోతే ఒక్కసారి మెడలో బోన్స్ ఇరిగిపోయి ఉంటాయి. మనం అలా ఎత్తినప్పుడు ఇట్లా పడిపోతుంది తల, లేకపోతే ముందుకు పడిపోతుంది, సైడ్‌కి పడిపోతుంది. అప్పుడు మనం ఉన్న ఇంజరీ కన్నా ఎక్కువ ఇంజరీస్ కాజ్ చేస్తున్నాం. సో ఎనీ టైమ్ అట్లాంటి ఇంజరీస్ అన్నప్పుడు ప్లెయిన్ సర్ఫేస్ పైన పడుకోబెట్టి పేషెంట్‌కి ఏమన్నా ఎక్కడన్నా దెబ్బలు తగిలితే ఆ ముందుని స్ప్లింటింగ్ చేయటం, లేకపోతే బ్లడ్ సర్క్యులేషన్ ఇది చేయటం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇంజురీస్ మేనేజ్ చేయగలిగి ఉండి పేషెంట్ ఏబుల్ టు వాక్ అని అనుకుంటే ఆఫ్‌కోర్స్ నియరెస్ట్. మరి అదే మీకు అన్ని కార్లు ఉండి వాళ్ళకి అంత డ్రైవర్స్ ఉంటారు, అందరూ ఉంటారు కదా! వై దే ఆప్టెడ్ ఫర్ ఆటో ఐ డోంట్ నో. మేబీ ఆటో అయితే ఫాస్ట్‌గా వెళ్ళిపోతుందనేమో. డ్రైవర్ ఆ టైంలో అవైలబుల్‌గా లేరు అని వాళ్ళ అబ్బాయి తీసుకెళ్ళిపోయాడు అనేది న్యూస్. సో, ఆ డ్యూరేషన్ అనేది కూడా ఇంపార్టెంటే కదా! ఆ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఎలా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలి? డ్యూరేషన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అండి. ఏదైనా ఆలస్యం అమృతం విషయం అనేది ఎప్పుడో చెప్పారు. అది వెరీ వెరీ ట్రూ. మనం కొన్ని ట్రీట్మెంట్స్ డిలే చేసే కొంది అవి డెఫినెట్లీ ఇట్ విల్ నాట్ గో ఇన్ ఫేవర్ ఆఫ్ ది రికవరీ. ఇట్ విల్ గో అగైన్స్ట్ ద రికవరీ అన్నమాట. సో కాబట్టి టైమ్ ఈజ్ ఇంపార్టెంట్, అప్రోచ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ కంట్రీస్‌లో స్కూల్లోనే ఏటీఎల్ఎస్, అడ్వాన్స్డ్ ట్రామా, బీటీఎల్ఎస్, బిఎల్ఎస్, బేసిక్ లైఫ్ సపోర్ట్ అనేది ప్రతి ఒక 5 ఏళ్ల పిల్లవాడు, 10 ఏళ్ల పిల్లవాడి నుంచి 60 ఏళ్ళు, 70 ఏళ్ళ వాళ్ళ దాకా నేర్చుకోవాల్సిన బేసిక్ థింగ్ బిఎల్ఎస్. బేసిక్ లైఫ్ సపోర్ట్. హౌ టు రిససిటేట్ సమ్‌వన్. ఎమర్జెన్సీలో కార్డియాక్ అరెస్ట్ అవుతుంది, ఎమర్జెన్సీలో ఏదో ఇంజరీ అవుతుంది, యాక్సిడెంట్ అవుతుంది. వాళ్ళని ఎట్లా స్టెబిలైజ్ చేయాలనేది ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇట్ ఈస్ దేర్. బట్ మనకి ఇప్పుడిప్పుడే ఆ ట్రైనింగ్ నడుస్తుంది. అందరూ నేర్చుకుంటే ప్రతి ఒక్కరికి ఒక ప్రోటోకాల్ ఉంటుందన్నమాట. అది. యెస్. థాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. మీరు అన్నట్టుగా ఆయన సేఫ్‌గా తొందరగా రికవర్ అయ్యి బయటికి నడుచుకుంటూ రావాలని యెస్. వి విష్ అండ్ ప్రే అండి. థాంక్ యెస్ యూ సో అండి. మచ్. నమస్తే. థాంక్ నమస్తే. యూ.